చందమామ కథ అక్షయ పాత్ర. అనగనగా మక్కా దేశంలో అలీ అనే ఒక మంగలి ఉండేవాడు. నలుగురు వచ్చిపోయే నడిదారిలో అతను చిన్న క్షవరశాల తెరిచాడు. అయితే అలీ గడ్డం పిల్లిగడ్డం కావటం చేత క్షవరం కోసం వచ్చిన సాయిబులందరూ వీడి ముఖం, వీడు మనకు క్షవరం చేసేదేమిటి, పని చేయడమే చేతనైతే ముందు తన గడ్డమే బాగు చేసుకుని ఉండును అనుకుని నిరసన భావంతో మరొకరి షాపుకి వెళ్ళిపోయేవారు. క్రమంగా అలీ షాపుకి ఒక్కడూ రావటం మానివేశాడు. ఇలా ఉండగా ఒక రోజున ఒక ముష్టివాడు అలీ వద్దకు వచ్చి ఆకలవుతున్నదన్నాడు. అలీ వాడిని ఆదరించి కలిగినంతలో భోజనం పెట్టడమే కాకుండా ఒంటి మీద వేసుకునేందుకు చిన్న తువాలు గుడ్డ కూడా ఇచ్చాడు. ముష్టివాడు సంతోషించి, అబ్బాయి, నీకేమి కావాలో కోరుకో అన్నాడు. అందుకు అలీ, తాత, నా గడ్డం పిల్లిగడ్డం కావటం చేత అందరూ నన్ను చూసి అసహించుకుంటున్నారు. అందువల్ల నా మంగలి వృత్తి మందగించి బ్రతుకు తెరువుకు ఇబ్బందిగా ఉంటున్నది. అందమైన ఒక మూరెడు గడ్డం ప్రసాదించావంటే ఖాతాదారులు మళ్ళీ వచ్చి వ్యాపారం బాగా సాగుతుంది. అప్పుడు నా జీవనం చక్కగా జరిగిపోతుంది అని మనస్సులోని కోరికను వెల్లడించాడు. అప్పుడు ముష్టివాడు తన చింకి కోటులో చేయి పెట్టి ఒక పాత్ర తీసి ఇస్తూ, అబ్బాయి, ఈ పాత్ర నీ కోరిక నెరవేరుస్తుంది. నీ కోరిక మాత్రమే గాని ఇతరుల కోరిక నెరవేర్చదు సుమా అని చెప్పి అదృశ్యమైపోయాడు. తర్వాత అలీ ఆ పాత్ర తీసి చూడగా దాని నిండా పగుళ్ళు కనపడినాయి. ముష్టి వెధవ టక్కరి చేసి నాకు ఈ పనికిరాని పాత్ర అంటగట్టిపోయాడు అనుకుంటూ దానిని అవతల గిరాటు వేద్దామనుకున్న వరకు దానిపైన కోరిన కోరిక తీర్చే చిత్రమైన అక్షయ పాత్ర అని అక్షరాలు రాసున్నాయి. ఈ అక్షరాలు చూడగానే అలీ మనసు మారిపోయింది. వీడు మామూలు ముష్టివాడు కాదు కాబోలు, మహిమలు తెలిసిన వానిలాగా కనబడుతున్నాడు అనుకొని ఆ పాత్రను శుభ్రపరిచి ఒకచోట జాగ్రత్తగా పెట్టాడు. ఒకనాడు అందులో నీళ్లు పోయడంతోనే అవి కొత్తమని ఉడికి పొగలు ఆవిరి బయలుదేరి గది అంతా కమ్మేసింది. అలీకి ఊపిరాడక బయటకు వెళ్ళిపోదామని అనుకునేసరికి ఆ పాత్రలో నుంచి చిత్రమైన మనిషి వచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఆ మనిషికి సింహం తల, పొడుగుపాటి జూలు, చిలక ముక్కు, శరీరమేమో కోతి శరీరం. ఇటువంటి చిత్రమైన మనిషి వచ్చి నీకేమి కావాలో కోరుకో అనేసరికి అలీ, తాత, నా గడ్డం పిల్లిగడ్డం కావటం చేత అందరూ నన్ను చూసి అసహించుకుంటున్నారు. అందువల్ల నా మంగలి వృత్తి మందగించి బ్రతుకు తెరువుకి ఇబ్బందిగా ఉంటున్నది. అందమైన ఒక మూరెడు గడ్డం ప్రసాదించినావంటే ఖాతాదారులు మళ్ళీ వచ్చి వ్యాపారం బాగా సాగుతుంది. అప్పుడు నా జీవనం చక్కగా జరిగిపోతుంది అని కోరాడు. అంతట చిత్రమైన మనిషి అంతర్ధానమైపోయాడు. పొగలు ఆవిరి పాత్రలోని నీళ్లు అన్నీ మాయమైపోయినాయి. మరి కొంచెం సేపటికల్లా అతని కోరిక ప్రకారం పిల్లిగడ్డం పోయి అందమైన ఒక మూరెడు గడ్డం మొలిచింది. ఒక్క రాత్రిలో అలీకి అందమైన మూరెడు గడ్డం మొలిచిందనే వార్త పొక్కడంతోనే ఊరిలో సాయిబులందరూ అలీ షాపుకి వచ్చి తమ గడ్డాలు కూడా సరిగ్గా అతని గడ్డం మోస్తరుగా కత్తిరించి తయారు చేయమంటూ కూర్చున్నారు. దెబ్బతో అలీకి దశ తిరిగి మంచి రోజులొచ్చాయి. షాపు పట్టకుండా ఖాతాదారులు రాసాగారు. వ్యాపారం వృద్ధి పొంది అలీకి జీవనం చక్కగా జరిగిపోతున్నది. పైగా అతని పేరు కూడా మ్రోగిపోయింది. కొంతకాలం అయ్యేసరికి ఈ రకం గడ్డంతో ప్రజలకు విసుగెత్తిపోయింది. మళ్ళీ అలీ వృత్తి మందగించింది. అయితేనే తన వద్ద కోరిక తీర్చే అక్షయ పాత్ర ఉన్నదిగా ఇప్పుడు. మళ్ళీ రెండోసారి పాత్రలో నీళ్లు పోసి చిత్రమైన మనిషిని ప్రత్యక్షం చేసుకున్నాడు అలీ. ఈసారి మునుపటి కంటే అందమైనది, మోకాళ్ళ వరకు వేలాడేది, వెండి వెంట్రుకలతో మెరిసిపోయేది గడ్డం కోరుకున్నాడు. ఆ ప్రకారమే జరిగింది. ఈ విడ్డూరం ఊరిలో అల్లుకోగానే ఇంకోసారి సాయిబులందరూ అలీ షాపులో విరగబడి ఇటువంటి కొత్త రకం గడ్డం మాకు కావాలి అంటూ కూర్చున్నారు. ఈసారి అలీ షాపుకి ఖాతాదారులు తిరిగి రావటము, అతని పేరు మోగిపోవటం మాత్రమే కాదు,
ఈ వార్త సరాసరి పాదుషా చెవిన పడింది. ఓహో, బాగా ఉన్నదే, మన రాజ్యంలో వెండిగడ్డపు వాడు ఉన్నాడంటే ఎంత గొప్ప అంటూ అలీని గురించి పాదుషా మెచ్చుకుంటూ ఉండగా చాటున ఉండి పాదుషా కుమార్తె ఆ మాటలు విన్నది. నాన్నగారు, మరైతే నేను వెండిగడ్డపు వాడినే పెళ్ళాడతాను అన్నది ఆమె. గొప్ప కోసం పాదుషా, అమ్మాయి నీకేమిటి, వెండిగడ్డపు వాడు భర్త ఏమిటి, బంగారపు గడ్డం వాడిని తెప్పించి నీకు పెళ్లి చేస్తాను చూసుకో అని బడాయి కొట్టాడు. కోటలో పనివాడు ఒకడు ఈ సంభాషణ అంతా మోసుకుపోయి అలీకి చెప్పాడు. పట్టరాని ఉత్సాహంతో అలీ చిత్రమైన మనిషిని రప్పించి కోరికను తెలియపరిచాడు. ఈసారి అతనికి దగదగా మెరిసే బంగారు గడ్డం మడమల వరకు వేలాడుతూ ఒక కొత్త రూపం వచ్చేసింది. మరునాడు అలీ ముస్తాబై కోటకు చేరేసరికి అందరూ అతనిని వింతగా చూశారు. అలీ వచ్చిన సంగతి పాదుషాకు తెలియగానే తన వాగ్దానం ప్రకారం అతనికి కూతుర్నిచ్చి పెళ్లి చేయక తప్పింది కాదు. ఇలా ఉండగా ఒక రోజున పాదుషా అలీని పిలిచి, ఏమో అలీ, బంగారు గడ్డం పైన నాకు సరదా పుట్టింది. రేపు ఉదయంలోగా నీ గడ్డం మోస్తరు గడ్డం నాకు వచ్చేటట్టు చెయ్యాలి, లేకపోతే నీ పని ఏం జరుగుతుందో ఆలోచించుకో అని ఆజ్ఞాపూర్వకంగా చెప్పాడు. వెంటనే అలీ తన పాత్రలో నీళ్లు పోసి చిత్రమైన మనిషిని రప్పించి పాదుషా కోరిక తెలియచెప్పాడు. అందుకు చిత్రమైన మనిషి, ఇది నీ కోరిక కాదు, నేను నెరవేర్చను అంటూ అదృశ్యమైపోయాడు. ఇక ఎలాగో పాదుషా తన తల కొట్టించి కోట గుమ్మానికి వేలాడదీయిస్తాడు అని అలీకి భయం పట్టుకుంది. ఆ కంగారులో అలీ తన అక్షయ పాత్రను స్నానపు గదిలో దాచి మళ్ళీ తీసుకోవటం మర్చిపోయాడు. ఇంతలో రాజకుమారి స్నానపు గదిలోకి వచ్చి చూడగా పగిలిన పాత్ర ఆమె కంటికి కనపడింది. దానిని చూసి చెదిరించుకొని ఆమె కిటికీలో నుంచి విసిరివేసింది. సరిగ్గా అదే సమయంలో విరక్తి చెందిన అలీ ఆ దారిన వస్తూ తన మహిమగల పాత్ర కింద పడిపోవడం చూశాడు. ఆత్రంతో పరిగెత్తుకుపోయి అది ఎలాగైనా పడిపోకుండా పట్టుకోవాలని ప్రయత్నించాడు. అలీ ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ పాత్ర తప్పిపోయి అలీ కాళ్ళ దగ్గరే పడి ఎన్ని పగుళ్ళున్నాయో అన్ని ముక్కలైపోయింది. ఆ ముక్కల్లో నుంచి పొగలు ఆవిరి బయలుదేరి ఆ ప్రదేశం అంతా కమ్మేసింది. అందులో నుంచి చిత్రమైన మనిషి ఆఖరిసారి ప్రత్యక్షమయ్యి మరెన్నడూ కనపడనని చెప్పి అంతర్ధానమైపోయాడు. అక్షయ్ పాత్ర తన ఆధీనంలో నుంచి పోగానే అలీ గడ్డం తమిడి చూసుకునేసరికి మళ్ళీ తన పిల్లి గడ్డమే తయారై కూర్చుంది. నిమిషమైనా అక్కడ నిలవకుండా అలీ కాళ్ళ కొద్దీ పరుగిచ్చుకున్నాడు. పోయి పోయి ఇన్నాళ్ల నుంచి ఖాళీగా ఉన్న తన క్షవరశాలకు చేరుకున్నాడు. గబగబా తలుపులు తెరిచి ఒంటి మీద ఉన్న రాజదుస్తులు ఒక మూల పడవేసి కూర్చున్నాడు. చాలా కాలానికి మళ్ళీ కంటపడిన అలీని చూసి సంతోషించి సాయిబులందరూ పలకరించారు. ఎప్పటిలాగా అతని వృత్తి సాగిపోతూనే ఉంది. అయితే తన ఆజ్ఞ నెరవేర్చని అలీని తల తీయించి కోట గుమ్మానికి కట్టించాలని పాదుషా ఇప్పటికీ పంతం పట్టే ఉన్నాడు. అయినా ఆ షాపు పక్క నుంచి వస్తూ పోతూ ఉన్నప్పటికీ ఆ పిల్లిగడ్డపు అలీ తన అల్లుడే అన్న సంగతి కనిపెట్టనే లేకపోయాడాయన. కథ సమాప్తం. ఇక ఈ కథ 1949 డిసెంబర్ చందమామలోనిది. రచన ఆర్ రఘునాథ్ రెడ్డి గారు, అనంతపురం నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.